2025లో సినీ పరిశ్రమలో అనేక సినిమాలు విడుదలై అద్భుతమైన వసూళ్లను రాబట్టాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసి బ్లాక్బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల వివరాలు ఇక్కడ చూద్దాం. 2025 సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది పొడవునా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో స్టార్ హీరోల సినిమాల స్టోరీలు బాగోలేకపోవడంతో యావరేజ్ టాక్ను సొంతం చేసుకుంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన స్టార్ హీరోల సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ ఏడాది చిన్న సినిమాలుగా వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాయి. 2024లో మిక్స్డ్ టాక్ను సినిమాలు ఎక్కువగా సొంతం చేసుకున్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం కాసుల వర్షం బాగానే కురిపించాయి. కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి 2025లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్బాస్టర్ హిట్ అందుకున్న సినిమాలు ఏవి? ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్స్ ఎంతనో ఒకసారి చూసేద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన రైడ్ 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గతంలో వచ్చిన రైడ్ చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా వచ్చింది. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 237 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 206 కోట్ల వసూళ్లను అందుకుంది. అటు ఓవర్సీస్లో కూడా రికార్డు బ్రేక్ స్థాయిలో కలెక్షన్లను అందుకుంది. ఇండియా వైడ్ హిట్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించి ఈ ఏడాది సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్, టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సినిమా వచ్చింది. ఇండియా వైడ్గా 220 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ఈ మూవీ 260 వరకు వసూళ్లను అందుకుంది. టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న, బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ జంటగా నటించిన చిత్రం ఛావా. మొదటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఏ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయ్యాక అంతకు మించి కలెక్షన్లను అందుకుంది. ఇండియా వైడ్గా మొత్తం 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన బెస్ట్ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. కన్నడ చిత్రంగా వివిధ భాషల్లోకి డబ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 327 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. కళ్యాణి ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లోక చాప్టర్ 1 చంద్ర చిత్రం. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల వరకు వసూళ్లను సొంతం చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీ గతంలో నమోదు చేసుకున్న రికార్డులను ఇది బ్రేక్ చేసింది. ఇవే కాదు వీటితో పాటుగా ఓజీ, హౌస్ఫుల్ సీజన్ 5, సయ్యారా, కాంతార చాప్టర్ 1, వార్, కూలీ సినిమాకి కూడా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీ కలెక్షన్లను చాలా సినిమాలు రాబట్టాయి. ప్రస్తుతం ఈ ఏడాది చివరగా ఈ నెల బోలెడు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మొత్తంగా 2025 సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఎన్నో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వసూళ్లను రాబట్టాయి. భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన విజయాలు చూడాలని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.